ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాదవల్లభ గురోః వదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి సతతం స్మరామి. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, 31 రోజుల నుంచి మనం శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున 34వ అధ్యాయంలో శరభేశ్వర వృత్తాంతం చెప్పుకున్నాం. 35వ అధ్యాయంలో ఉగ్ర తారాదేవి యొక్క వైభవాన్ని చెప్పుకున్నాం. ఆ సందర్భంలో స్వామివారు, శ్రీపాదుల వారు శంకర భట్టుకి, ధర్మగుప్తుల వారికి అమ్మవారి యొక్క కాలి అందెలు బహుమానంగా ఇచ్చాడు అని మనం చెప్పుకున్నాం. ఇక ఈ రోజున 32వ భాగంలో 36వ అధ్యాయాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇందులో వేదాంత శర్మ యొక్క వృత్తాంతం, దాంట్లో భాగంగా మాతంగీదేవి యొక్క ఉపాసనా విధానం చెబుతున్నారు. శంకర భట్టు, ధర్మగుప్తుడు ఇద్దరు కూడా బహుమతిగా ఇవ్వబడినటువంటి శ్రీపాదుల వారి కాలి అందియలని మహాప్రసాదంగా తీసుకొని ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. గత రాత్రి అంతా కూడా వారికి కాలి అందేయల యొక్క సుశ్రావ్యమైనటువంటి సంగీతం వాళ్ళ యొక్క హృదయాలను ప్రతిధ్వనింపజేస్తూ ఉన్నాయి. హృదయంలో ఉన్నటువంటి అనాహత చక్రంలో ఓంకారం అప్రయత్నంగా వినిపిస్తున్నది అని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇద్దరు. కానీ గత రాత్రి అంతా మాకు శ్రీచరణుల యొక్క ఆ కాలి అందియల యొక్క సవ్వడి హృదయంలో రాగతాళబద్ధమైనటువంటి సంగీతంలాగా వినిపిస్తూ ఉన్నది అని చెప్తున్నాడు. అనాహతమైన శక్తి నుండి శక్తి ఇతర చక్రాలకి ప్రసరిస్తూ ఉన్నది వాళ్ళకి. అనాహతం అంటే ఏంటి? ఆహతము, అనాహతం అని 2 శక్తులు ఉన్నాయి. ఆహతం అంటే మనం ప్రయత్నపూర్వకంగా ఒక వస్తువుని మరొక వస్తువుతో కొడితే ఏర్పడేటటువంటి ఒక సౌండ్, ధ్వని, దాన్ని ఆహతము అంటారు. అనాహతం అంటే మనం ఒక వస్తువును మరొక వస్తువుతోటి తాడనం చెయ్యకుండానే మనకి శబ్దం వినిపించటం, అది అనాహతం. ఆ అనాహత ధ్వని నుండి శక్తి ఇతర చక్రాలకి ప్రసరిస్తూ ఉంది. వాళ్ళకి మొత్తం 6 చక్రాలు ఉంటాయి కదా. ఆ ప్రసారం జరిగేటప్పుడు వాళ్ళ శరీరంలో సమస్త నాడుల్లో కూడా ఏదో ఒక నవ్య నూతన శక్తి ప్రాదుర్భావం అయింది అని వాళ్ళకు అనిపిస్తూ ఉన్నది. అన్నీ కూడా స్వామివారి యొక్క అందెల యొక్క మహత్యం అది. ఆ విధంగా మేము నడుస్తూ ఉన్నప్పుడు మాకు ఆ కాలి అందియల యొక్క సవ్వడి వినిపిస్తూ ఉన్నది. మేము ఆగిపోయినప్పుడు అది కూడా ఆగిపోతున్నాం. ఇంతలో అక్కడ ఉన్నటువంటి పంట భూముల్లో ఒక ఆశ్రమం ఉన్నట్టుగా మాకు కనిపించింది. దాని పక్కనే ఏదో ఒక గ్రామం కూడా ఉన్నట్టు మాకు కనిపించింది. ఊరు చివర చండాల కుటుంబానికి చెందిన వాళ్ళు నివసిస్తారు సహజంగా. దానికి దగ్గరలోనే ఈ ఆశ్రమం ఎలా ఉన్నది అని మేము మాలో మేమే తర్కించుకుంటున్నాము అన్నాడు శంకర భట్. ఆశ్రమం మాకు దగ్గర పడగానే కాలి అందియల యొక్క సవ్వడి ఆగిపోయింది. ఏదో మహత్తరమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం మాకు కలగబోతోంది అని మాకు లీలామాత్రంగా అర్థమైంది. ఇంతలోనే ఆ ఆశ్రమంలో నుండి
60 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి తేజస్వి అయినటువంటి మహర్షి ఒకరు బయటకు వచ్చారు. ఆ తర్వాత 30 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఒక యోగిని మాత కూడా బయటకు వచ్చింది. వాళ్ళిద్దరూ మమ్మల్ని సాదరంగా ఆశ్రమంలోకి వెంట పెట్టుకెళ్లారు. అప్పుడు ఆ మహర్షి చెప్తూ ఉన్నాడు, ఓ శంకరభట్టు, ఓ శ్రీగుప్త, ధర్మగుప్తుడు, నా పేరు వేదాంత శర్మ. ఆ వ్యక్తి చెబుతూ ఉన్నాడు, ఆశ్రమంలో ఉన్న 60 సంవత్సరాల వృద్ధుడు మహర్షి. నేను వాస్తవానికి పీఠికాపుర వాస్తవ్యుణ్ణే. ప్రస్తుతం బంగారయ్య అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నాను. ఈమె పేరు బంగారమ్మ. నేను జన్మతః బ్రాహ్మణుణ్ణి. ఈమె జన్మతః చర్మకార స్త్రీ. అంటే చర్మకార వృత్తి చేసేవాళ్ళు ఆనాటి నుంచి మాదిగలు అని పిలువబడేవాళ్ళు. మా ఇంట్లో మాతంగి మాత పీఠం ఉన్నది. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మాతంగిని మేము ఇక్కడ ఆరాధించుకుంటూ ఉన్నాం. అనగానే శంకరభట్టుకి శరీరం గగురు పొడిచింది. ఇతడు బ్రాహ్మణుడు అంటున్నాడు, ఈమెమో మాదిగ కులంలో పుట్టినటువంటి అమ్మాయి అని చెబుతున్నాడు. వీళ్ళిద్దరికీ పెళ్లి ఎలా జరిగింది, దాంపత్యం వీళ్ళది ఏ విధంగా ధర్మసమ్మతం అవుతుంది అని అనుమానం వచ్చింది. మనకు కూడా వస్తుంది. ఆ రోజుల్లో బ్రాహ్మణులు ఆ విధంగా ఎవరు చేసేవాళ్ళు కాదు కదా. ఇవాళంటే అసలు అందరూ కూడా విచ్చలవిడితనం మొదలైపోయింది. మా ఇద్దరికి పండ్లు కందమూలాలు భోజనం కోసం ఇచ్చారు బంగారయ్య గారు. ఆ తర్వాత ఆయన అన్నాడు, ఓ అయ్యలారా, అరుంధతి వశిష్ఠుల వారిని పెళ్లి చేసుకోమని కోరింది గతంలో మనం కూడా చెప్పుకున్నాం. అరుంధతీదేవి వశిష్ఠ మహర్షిని పెళ్లి చేసుకోమంది. నేను నీ శరీరాన్ని ఏమి చేసినా కూడా అడ్డు చెప్పకూడదు, అలాగైతే చేసుకుంటాను అన్నాడు అప్పుడు ఆ మహర్షి. ఆమె సరేనంది. రుంధనము అంటే అడ్డుకోవటం. మహర్షి 7 పర్యాయాలు ఆమెను దగ్ధం చేసి మళ్ళా పుట్టించాడు తన యొక్క తపశ్శక్తి వల్ల. అయినా కూడా ఆమె అడ్డు చెప్పల. అందువల్ల ఆమె అరుంధతి అనే పేరుతో పిలువబడింది. ఆ తర్వాత ఆ మహర్షి ఆమెను ధర్మపత్నిగా స్వీకరించాడు. ఇది మనం గతంలో ఒక అధ్యాయంలో చెప్పుకున్నాం. ఆయన చెప్తున్నాడు బంగారయ్య, పూర్వనామం బంగారయ్య. ఇప్పుడు ఆశ్రమంలో ఉన్నప్పుడు వేదాంత శర్మ. ఆయన చెప్తున్నాడు, వేదాంత శర్మ, ఓ మహానుభావులారా, నేను పీఠికాపురంలో ఉన్నప్పుడు నాకు 3 సార్లు పెళ్ళయింది. కానీ 3 భార్యలు గతించారు. ఇదేమి కర్మో అని నేనెంతో విలపించాను. అప్పుడు శ్రీపాదుల వారు హాస్యంగా, తాత, నీకు మరి ఒక మామగారిని నేను చూశాను. ఆమెను వివాహం చేసుకోకుండా ధర్మపత్నిగా గనక స్వీకరిస్తే నీకు ఉత్తమమైనటువంటి జన్మను ప్రసాదిస్తాను అని చెప్పేవాళ్ళట స్వామి. ఆమెను పెళ్లి చేసుకోకుండా ధర్మపత్నిగా స్వీకరించమన్నాడు. చూడండి, పీఠికాపురంలో ఉన్నటువంటి బ్రాహ్మణ పరిషత్తుకి స్వామివారి తాతగారు బాపనాచార్యులు గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పరిషత్తు యొక్క ఆధ్వర్యంలో వేద పండిత గోష్ఠి ఏర్పాటు చేయాలి అని ఆ బ్రాహ్మణ్యం అంతా కోరుకున్నది. ధర్మకర్మాల విషయంలో కొన్ని సూక్ష్మమైనటువంటి అంశాలని ఆ సభలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అని అందరూ అనుకున్నారు. దూర ప్రాంతాల నుండి పండితులని, అగ్రహారంలో ఉన్న పండితులను కూడా ఆహ్వానించాలి ఆ సదస్సుకి అని అనుకున్నారు, నిర్ణయించారు. ఎవరెవరిని ఆహ్వానించాలో నిర్ణయించే బాధ్యత నాకు అప్పగించబడింది అంటున్నాడు ఈ వేదాంత శర్మ గారు. శ్రీపాదుల వారు ఉపనయనం అయిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా
వేద పాఠాలని వల్లి వేసేవాళ్ళు కాదు. అసలు తాతగారి వద్ద కానీ తండ్రి గారి వద్ద కానీ కూర్చొని ఈ వేద మంత్రాలను చెప్పుకునేవారు కాదు. అయితే ఎవరైనా పరీక్ష కోసం ఫలానా పన్నం చెప్పండి అని అడిగితే వేదంలో ఉండేటువంటి కొన్ని భాగాలని పన్నములు అంటారు. వెంటనే ఆ పన్నాన్ని చెప్పేసేవారు. బాపనాచార్యులకు వచ్చినటువంటి వేదాంతం అంతా కూడా శ్రీపాదుల వారికి అవగతమే. వేదాన్నే కాకుండా వేదాంతాన్ని, నిగూఢమైనటువంటి వేద రహస్యాలను కూడా స్వామివారికి అన్నీ కూడా కరతలా మలకాలి. అందువల్ల శ్రీపాదుల వారిని కూడా ఈ పరిషత్తుకు పిలవాలి అని నిర్ణయించాను. నేను అంటే ఇక్కడ వేదాంత శర్మ. అయితే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ్యం యొక్క అసలు ఉద్దేశం వేరు. గోష్ఠి తరపున విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయబడుతూ ఉన్నాయి. శాస్త్రాన్ని క్షుణ్ణంగా అక్కడ చర్చించాలి అని అందరూ అనుకున్నారు. శ్రీపాదుల వారు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించేటటువంటి తీరుని ఘాటుగా విమర్శించి దాన్ని వంకగా చేసుకొని అప్పలరాజు శర్మ గారిని, బాపనాచార్యులు గారిని బ్రాహ్మణ కులం నుండి వెలివేయాలని తీర్మానించి ఆ ప్రతిని శంకరాచార్యుల వారికి పంపారు. వారి అనుమతిని కూడా పొంది ఆ 2 కుటుంబాలని పీఠికాపురం నుండి తరిమేయటానికి పన్నాగం వాళ్ళ యొక్క ఆంతర్యం. వారు నాకు ఆంతర్యాన్ని తెలియజేసినప్పుడు నేను కూడా వాళ్లతో కలిసిపోయాను. అంటే ఆ కుట్రలో భాగస్వామి అయినాడు. బ్రాహ్మణ పరిషత్తుకి అధ్యక్షుని కావాలి అని ఒక విచిత్రమైనటువంటి బలీయమైనటువంటి కోరిక నాలో పుట్టింది. అప్పటి వరకు బాపనాచార్యులు గారు ఉన్నారు. ఆయన్ని తరిమేస్తే ఆ పదవి ఖాళీ అవుతుంది, అందులో నేను ఆ పదవిలో ఉండాలి అనుకున్నాడు. శ్రీపాదుల వారు యథేచ్ఛగా ఏ కులం వాళ్ళ ఇంటికైనా వెళ్ళేవారు. ఆయనకి కులం లేదు, మతం లేదు, అందరూ సమానమే. వారు చాలా స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉండేవారు స్వామి. అదే పీఠికాపురంలో బంగారయ్య, బంగారమ్మ అనేటువంటి దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి శ్రీపాదుల వారిని చూడాలని, వారితో సంభాషించాలి అని బాగా కోరిక ఎక్కువగా ఉండేది. ఉన్నట్లుండి శ్రీపాదుల వారు తమకి తోలు చెప్పులు కావాలని కోరుకున్నారు. ఆ రోజుల్లో ఈ దిక్కుమాలిన ప్లాస్టిక్ చెప్పులు లేవు. అప్పటికి స్వామివారి వయస్సు 14 ఏళ్ళు. అయితే బ్రాహ్మణులు కేవలం చెక్క పాదుకలను మాత్రమే ధరించాలి కానీ చర్మంతో చేసిన చెప్పులు ధరించకూడదని ఇంట్లో ఉండేవాళ్ళు నిరాకరించారు. అంటే తల్లిదండ్రులు కానీ, తాతయ్య, అమ్మమ్మ కానీ. ఈ విషయాన్ని కర్ణాకర్ణిగా ఆ చర్మకార దంపతుల వద్దకు చేరింది. వాళ్ళు శ్రీపాదుల వారికి చర్మపాదుకలను సమర్పించి తమ జన్మలు ధన్యం చేసుకోవాలి అనుకున్నారు. ఉన్నట్లుండి శ్రీపాదుల వారు వారి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. ఆ చర్మకార దంపతుల ఇంట్లో వారి యొక్క దివ్య శ్రీచరణాల యొక్క కొలతలు తీసుకున్నారు. ఆ బంగారయ్య, బంగారమ్మ వాళ్ళ పేర్లు. అప్పుడు బంగారమ్మ గారు అన్నారు, మహాప్రభు, నా చర్మాన్ని ఒలిచి చెప్పులుగా కుట్టివ్వాలని ఉంది మీకు అని అన్నదామె. శ్రీపాదుల వారు చిరు మందహాసం చేసి అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయాడు. ఈ శర్మగారు చెబుతున్నాడు, మా ఇంట్లో ఒక మంచి ఆవు ఉండేది. అది ఉన్నట్లుండి జబ్బు చేసి చచ్చిపోయింది. చచ్చిపోయినటువంటి ఆవు చర్మాన్ని శుద్ధి చేసి ఆ బంగారయ్య, బంగారమ్మ దంపతులు శ్రీపాదుల వారికి తోలు చెప్పులు తయారు చేశారు. ఇంతట్లోనే వేద పండిత గోష్ఠి ప్రారంభమైంది. ఆ గోష్ఠిలో ఆదిశంకరుల వారి గురించి చర్చ మొదలైంది. శంకర భగవత్పాదుల వారి ఆదిశంకరులు కాశీలో మండన మిత్రుడితోటి వాదించారు. ఆయన భార్య ఉభయభారతి, ఆమె సరస్వతీదేవి, ఆయనే బ్రహ్మ. శాపవశాత్తు భూలోకానికి వచ్చారు ఇద్దరు. వాదనలో తనను కూడా గెలిస్తే గాని పరీక్ష పూర్తి కాదని
ఆ మండన మిశ్రుడి యొక్క భార్య ఉభయభారతీదేవి అన్నారు. కామశాస్త్ర విషయంలో ఉభయభారతీదేవి ప్రశ్నేసింది. ఆ శాస్త్రంలో ఆదిశంకరులకి జ్ఞానం శూన్యం. ఎందుకని? ఆయన బాల్యంలోనే బ్రహ్మచారి కాబట్టి. అందువల్ల స్వామివారు 6 నెలలు వ్యవధి కోరుకున్నాడు. ధర్మవిరుద్ధం కాకుండా శాస్త్రజ్ఞానాన్ని పొందాలి అని ఆదిశంకరులు భావించారు. ఇంతలోనే ఒక మహారాజు చచ్చిపోయాడు. శంకరుల వారికి పరకాయ ప్రవేశ విద్య వచ్చు. అందువల్ల ఆ విద్య ద్వారా ఆ చనిపోయినటువంటి మహారాజు శరీరంలో ప్రవేశించారు. అయితే తన భౌతిక శరీరాన్ని జాగ్రత్తగా కాపాడమని శిష్యులకి పురమాయించి అత్యవసర సమయంలో రాజప్రాసాదం దగ్గరకు వచ్చి విషయాన్ని సాంకేతిక భాషలో తెలియజేయండి అని శిష్యులకు చెప్పారు. అంటే శరీరం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని మళ్ళీ తాను మహారాజు శరీరాన్ని విడిచిపెట్టి తన శరీరంలోకి రావాలంటే శరీరం జాగ్రత్తగా ఉండాలి కదా. ఏదైనా ఒక విపత్కర పరిస్థితి వస్తే వెంటనే వచ్చి చెప్పమన్నాడు శిష్యులకి. మహారాణి మహారాజులో ఒక నవ్య నూతన మార్పును గమనించింది. తన భర్త శరీరం అయినప్పటికీ కూడా భర్త ప్రవర్తించే తీరు కంటే భిన్నంగా కనిపిస్తుంది కదా. లోపల ఉన్నటువంటి ఆత్మ ఎవరిది? శంకర భగవత్పాదుల వారిది. ఎవరో మహాపురుషుడి యొక్క ఆత్మ తన భర్త శరీరంలోకి ప్రవేశించిందని తన భర్త యొక్క ప్రాణమయ జగత్తులోని చైతన్యాన్ని ఈ మరణించిన శరీరంలోకి ఆకర్షించి తన భర్త దాంపత్య సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అలా చేస్తున్నా కూడా సాక్షి మాత్రంగా ఆ దివ్యాత్మ తన భర్త శరీరంలోకి అధ్యక్ష స్థానంలో నుండి ఆయా అనుభూతులకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నదని ఆమె తెలుసుకోగలిగింది. ఆహా, ఏ విజ్ఞానం ఆమెది కూడా! ఆ దివ్యాత్మ తన భర్త శరీరంలో ఉండేంత కాలం మాత్రమే తన భర్త యొక్క ప్రాణమయ చైతన్యం తన భర్త శరీరంలో ఉంటుందని కూడా ఆమెకు అర్థమైంది. అంతే కదా. అందువల్ల నగరంలో ఎక్కడైనా దహన సంస్కారం కావింపబడినటువంటి శవాలుంటే వాటిని దగ్ధం చేయమని ఆదేశించింది. ఏమి తెలివో చూడండి ఆమెది. అప్పుడు తన భర్త శరీరంలో ఉండేవాడి యొక్క శరీరం కాలిపోతే ఇక తన భర్త శాశ్వతంగా తనవాడవుతాడు. ఇది ఆమె స్వార్థం. శంకరుల యొక్క శరీరాన్ని దగ్ధం చేస్తూ ఉన్నారు కనిపెట్టి. అప్పుడు శిష్యులు రాజు వేషంలో ఉన్నటువంటి శంకరుల వారికి సాంకేతిక భాషలో విషయాన్ని తెలియజేశారు. అంటే శంకరుల వారికి మాత్రమే అర్థమయ్యే భాష. మంటల్లో కాలిపోయినటువంటి కాళ్ళు చేతులని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాల వల్ల ఆదిశంకరులు మళ్ళీ పొందగలిగారు. ఆయన సాక్షాత్తు కైలాస శంకరుడు కాబట్టి ఆ విధంగా చేయగలిగాడు. ఇక బ్రాహ్మణ పరిషత్తులో శ్రీపాదుల వారి అద్భుత సంవాదం ఏ విధంగా జరిగిందో చెప్తున్నాడు. ఇక ఈ యోగి, ఈ ఋషి అంతటా శ్రీపాదుల వారు పరిషత్తును ఈ విధంగా ప్రశ్నించారు. ఇదంతా విని, ఆత్మ అనేది ఒక సమయంలో ఒక శరీరంలో ఉండి ఆ శరీరాన్ని విడిచిపెట్టి తర్వాత మరొక శరీరంలోకి ప్రవేశిస్తుందని కదా మీరు చెబుతున్నారు ఇప్పుడు. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆత్మ ఒకే సమయంలో 3-4 శరీరంలో ఉండి 3-4 జన్మల యొక్క కర్మఫలాల్ని రహితం చేసుకోగలుగుతుందా, పోగొట్టుకోగలుగుతుందా అని ప్రశ్న వేశాడు స్వామి. వాళ్ళన్నారు, మీరు అడిగింది జటిలమైనటువంటి విషయం, ఇదివరకు ఎప్పుడు కూడా ఈ విషయం జరిగింది అనేటువంటి దాఖలా లేవు అని ఆ పరిషత్తులో ఉన్నటువంటి పండితులు అన్నారు. అప్పుడు స్వామివారు అన్నాడు, గతంలో లేకేంటి, ఉన్నవి అనేటువంటి విషయం మీకు తెలియదు. దేవేంద్రుడు శాపవశాత్తు పంచపాండవులుగా జన్మించాడు. అలాగే శచీదేవి ద్రౌపదీదేవిగా జన్మించి
ఆయనకు భార్య అయింది ఆ పాండవులకి. శచి పురంధరులు భూమి మీద జన్మించినా కూడా స్వర్గంలో మాత్రం మూలతత్వం మాత్రం ఉండకపోదు కదా. ఆ మూలతత్వం అట్లానే ఉంటుంది. ఆయన అంశాలతోటి 5గురుగా పుట్టాడు. శచీదేవి ద్రౌపదిగా పుట్టింది ఆమె అంశతోటి. కానీ శచీ పురంధరులు ఇద్దరూ స్వర్గంలో ఉన్నారు. శయ్యా సుఖాన్ని మాత్రం అర్జునుడు పొందాడు. ధర్మరాజుతో ఆమె మంత్రాంగ విషయంలో చర్చించేది ద్రౌపదీదేవి. భీముడికి తల్లిలాగా రుచికరమైనటువంటి భక్ష్య భోజ్య పదార్థాలు తయారు చేసి పెట్టేది. అర్జునుడికి శయ్యాసుఖం ఇచ్చింది. నకులుడికి లక్ష్మీ స్వరూపిణిగా కనిపించింది. సహదేవుడు భూత భవిష్యత్ వర్తమానాలను ఎరిగినవాడైనటువంటి కారణం వల్ల జరగాల్సినటువంటి సంఘటనలు తొందరగా జరిగి కురుక్షేత్ర సంగ్రామం త్వరగా ముగియాలి అని కోరుకున్నాడు. అందువల్ల భూదేవి కంటే కూడా ఎక్కువ సహనంతో ద్రౌపదీదేవి మెలిగింది ఆయనతో, వాళ్ళతోటి, అతనితోటి. అయితే దేవతా ధర్మాలు వేరే ఉంటాయి, మనుష్య ధర్మాలు కూడా వేరుగా ఉంటాయి. రెండు వేరు. అలాగే జంతు ధర్మాలు కూడా వేరుగా ఉంటాయి. అయితే అన్నింటినీ కలగాపులగం చేయకూడదు మనం అని శ్రీపాదుల వారు అన్నారు. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.